New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. జై గురుదేవాయ నమ. అనుకున్న వెంటనే కోరికలు తీరాలి అంటే ముఖ్యంగా అసలు ఏం చేస్తే కోరికలు తీరుతాయి అంటారు? కొంతమంది గుళ్ళకు తిరుగుతూ ఉంటారు అనుకున్న కోరిక తీరాలి అని. ఎంతసేపటికి ఎన్ని నెలలైనా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ కోరిక తీరకపోయేసరికి అసలు ఆ గుడికి వెళ్ళడం మానేస్తారు, ఆ దేవుణ్ణి మొక్కుకోవడం కూడా మానేస్తారు. సో కోరిక తీరాలి అని అంటే అనేక రకాల కోరికలు ఉంటాయి. సో కోరికలు తీరాలి అంటే ఏ దైవాన్ని మొక్కుకుంటే తీరుతాయి, అసలు ఏం చేస్తే కోరికలు తీరుతాయి ఒకసారి తెలియజేయండి. కోరిక అనేది మనిషికి, ప్రతి ఒక్క మనిషికి కోరిక అనేది అది ఆది బునాది నుంచి వస్తున్న ఒక ఆచారం. అవును, అంటే అది ఒక సిస్టమ్. మనం ఒక గుడికెళ్ళి మనం గుడికాడ ఏం మొక్కుతాం? స్వామి మేము బాగుండాలి, మా ఆరోగ్యాలు బాగుండాలి, మేము సంతోషంగా ఇల్లు కట్టుకోవాలి, సంతోషంగా కారు బంగళా తీసుకోవాలి, మాకు మనశ్శాంతిని ప్రాప్తించండి స్వామి అనేది మనం దేవుణ్ణి మొక్కుతాం. కాబట్టి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికే కోరుకుంటారు. కొంతమంది 4-5 కోరికలు కోరుకుంటారు. కొంతమంది వాళ్ళకి మించింది, వాళ్ళ భారం మించింది. ఇప్పుడు దేనికైనా ఒక లిమిట్ ఉంటుందమ్మా. ఒక భగవంతుడితో మనం కోరుకునే విధానం కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మనం పట్టుకోవాలి. ఆ లిమిట్ అంటే మనకి ఆ లిమిట్ కాకోకుండా మనం ఎక్కువ లిమిట్ అడిగితే భగవంతుడు ఏం చేయలేడు. భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక మార్గం చెప్తాడు, ఒక మార్గాన్ని సృష్టిస్తాడు, ఆ మార్గంలో వెళ్ళమని చెప్తాడు. ఆ రూట్లో పోకోకుండా చెడు ఆలోచన ఒకటి, మంచి ఆలోచన ఒకటి, 2 ఆలోచనలు ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడు మనకి చెప్పిన ఆలోచనలు కాకోకుండా మనం ఎక్కువ ఆశతో ఎక్కువ ఆలోచనతో చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు చాలామంది. ఆ చెడు ఆలోచనల వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు చేసిన పూజా ఫలాలు అనేది, ఎన్ని రోజులు చేసిన పూజా ఫలం అనేది వ్యర్థమైపోతుంది. అప్పుడు వాళ్ళకి ఏ పని కాకోకుండా బ్రేక్ అయిపోతుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మరి మెయిన్గా మరి ఇన్నిసార్లు దేవుణ్ణి మేము పూజిస్తున్నాము, ఇన్ని దేవుళ్ళు ఇన్నిసార్లు మేము పూజించినా కూడా మాకు ఏ దేవుడు మాకు కరుణించుకోకుండా అయిపోతుంది అని వాళ్ళ మైండ్లో అనేది ఆ చెడు ఆలోచన అనేది వస్తుంటుంది. కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు, నమ్మకంతోనే ఏదైనా అవుతుంది. నమ్మకం లేనిది ఏదీ కాదు. కాబట్టి ఏదైనా ఒక పాయింట్ మనం అనుకుంటేనే ఆ పాయింట్ మనకి కావాలని దాని గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. శ్రద్ధ ఒకటి తీసుకోవాలి. దాంతోపాటు భక్తి మార్గంలో పోవాలి. ముక్తి మార్గం కాకోకుండా భక్తి మార్గంలో పోయి మంచి ఆలోచనలో పోయి మనకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి, మనకన్నా చిన్న వాళ్ళకి మన సహకారం ఏదో మనం చేయాలి. మనకి పెద్దవాళ్ళకే సాయం చేస్తే మనకు భగవంతుడు కరుణిస్తాడని కాదు, మనకన్నా ఇంకా ఘోరాతి ఘోరమైన వాళ్ళకి మన సహకారం అనేది చేయాలి. అప్పుడు భగవంతుడు అనేది వాళ్ళ మనస్సులో అనుకుంటారు. ఏమనుకుంటారు? భగవంతుల్లాక్క వచ్చాడు ఈ స్వామి, కరెక్ట్ టయానికి వచ్చారు, మేము బాధలు పడేప్పుడు మాకు మంచి హెల్పింగ్ చేశారు, ఈయన దేవుడితో సమానము, ఆ భగవంతుడు మనస్ఫూర్తిగా ఈయనకి అన్ని విధానాలుగా మంచి చేయాలని బయట అనుకోకుండా వాళ్ళ హృదయంలో కూడా అనుకుంటారు. అంటే ఒక మంచి చేస్తే మనకి అట్నుంచి మనకి మంచి జరుగుతుంది, ఒక చెడు చేస్తే ఇంకా చెడు ఎదురవుతుంది. కాబట్టి ఈ మంచి విశేషం అనేది మనకి చేయాల్సిన విషయాలు కూడా చాలామంది వాళ్ళ వృత్తుల్ని మతిమరిచి వాళ్ళ స్వార్థాన్ని గురించి ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది వదిలిపెట్టేసి వాళ్ళది చేయకూడదని చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంటుందంటే వాళ్ళకి ఏ దేవుడిని పూజించినా
కరుకునీకోకుండా, సంతోషం లేకోకుండా, వాళ్ళు ఏ పని అనుకున్నా సక్సెస్ కాకోకుండా, ఏ దేవుణ్ణి పూజించినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ కొబ్బరికాయ పెట్టినా, ఏ హోమం చేసినా, ఏ పూజ చేసినా కూడా వాళ్ళకి ప్రతిఫలం లేకోకుండా అయిపోతుంటుంది. ఓకే. ఆ ప్రతిఫలం లేకోకుండా ఉందిరా అంటే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులను బట్టి కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఈ తప్పులన్నీ పోవాలి, ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒక మంచి మార్గానికి మనం ఎంచుకోవాలి. ఆ మంచి మార్గాన్ని మనం ఆ రూట్లో మనం పోతే పెద్దవాళ్ళు మనకు కొన్ని విషయాలు చెబుతుంటారు. దేనికని? మీరు ఇట్లా చెడిపోకూడదు కొడక, చెడిపోకూడదు బిడ్డ, మీరు ఇలాగ వెళ్ళకూడదు, అలాగ వెళ్ళకూడదు, ఇలాగ పోకూడదు, ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ విధంగా నడవాలని ఎందుకు వాళ్ళు మనకు చెప్పేది? పెద్దవాళ్ళు ఒక మంచి గురించి చెబుతారు. ఆ మంచిని మనం పాటించి మనం దాన్ని అదే విధంగా మనం దాన్ని కంటిన్యూ చేస్తేనే అది మంచి అవుతుంది. అది ఏమి కాదులే, వాళ్ళు చెప్పింది అవుతుందా, వాళ్ళ మాట వింటే అవుతుందా అనేట్టుగా మనం పక్క రూట్లో పోతే మనకు చెడు ఎదురవుతుంది. అలా జరుగుతుంటుంది. కాబట్టి ఈ అన్నిటికీ కారణము ఒకటే, భగవంతుణ్ణి మరి ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు కరెక్ట్గా జయప్రదంగా అవుతుంది అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు అంటే ఈ దేవుణ్ణే మీరు పూజించండి, అల్లానే పూజించండి, యేసుప్రభుని పూజించండి, ముస్లింని పూజించండి, కనకదుర్గను పూజించండి, అయ్యప్పని పూజించండి, వెంకటరమను పూజించండి అనేది కాదు. భగవంతుడంతా ఒకటే, భగవంతుడు ఆయన ఒకటే. కాబట్టి ఆయన చెప్పిన విధానం ఏం చెప్పాడు? మీరు మనస్ఫూర్తిగా నన్ను పూజిస్తే మీకు మంచి మార్గం చేస్తానని చెబుతాడు. కాబట్టి ఇప్పుడు మనకేమిటి? ఇప్పుడు నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, మీరు ఆ కలర్ వేసుకున్నారు, ఇంకొక ఆయన బ్లాక్ కలర్ వేసుకున్నాడు. అదేవిధంగా ఇది మనకు నచ్చింది, మనకు నచ్చిన దేవుణ్ణి మనం పూజించాలి. అంతేగాని ఫలాని దేవుణ్ణి పూజించు నువ్వు బాగుపడతావు, ఆ దేవుని పూజిస్తే నీకు 100% అయిపోతుంది అనేది కాదు. నువ్వు ఏ దేవుడైనా కానీ నీ మనసుకి నచ్చిన దేవుడు, నీకు పెద్దవాళ్ళు మీకు ఏది కులదేవుళ్ళైనా కానీ, నీకు మనసుకి నచ్చిన దేవుళ్ళైనా కానీ, ఏ దేవుడైనా ఒక దేవుని అనుకున్నావు అనుకోండి, ఆ దేవుణ్ణి నువ్వు కంటిన్యూ చేసి కరెక్ట్గా నిలబడితేనే భగవంతుడు నీకు ఆశీర్వాదం ఇవ్వగలుగుతాడు. ఏ దేవుణ్ణి పూజించినా పర్లేదు, అనుకున్న కోరిక ధర్మంగా ఉంటే తీరుతుంది అని అంటున్నారు. తప్పకుండా అది తీరుతుంది తల్లి. కాబట్టి ఇలాంటి సమస్యలతో చాలామంది చాలా విధానాలుగా బాధపడేవాళ్ళు, ఇంట్లో కొంచెం బాగోలేని వాళ్ళు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళు, మరి కుటుంబంలో కూడా కొంచెం మానసికమైన ఇబ్బందిగా పడే వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఒకసారి మీరు సంప్రదిస్తే దానికి ఏమేమి చేయాలనేది దానికి మార్గం మేము చెప్పగలుగుతాము. తప్పకుండా గురూజీ, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సమస్యలున్నా, మీకు ఎలాంటి సందేహాలున్నా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.